మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళ ప్యాంట్లు ఉంటూ ఉంటాయి కదండి. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వేసుకొని వాళ్ళకి విసుగు పుట్టడమే తప్పితే అవి సాధారణంగా చినిగిపోవు. సో అలాంటి ప్యాంట్స్ తోటి ఈరోజైతే 2 సూపర్ ఐడియాస్ షేర్ చేస్తానండి. లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా మీ అందరికీ యూజ్ అవుతాయి అండ్ నచ్చుతాయి కూడా. ఫస్ట్ అయితే ఈ బ్లాక్ కలర్ ప్యాంట్ తీసుకున్నాను. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సమానంగా ఉండేలాగా పరుచుకోండి. ఆల్రెడీ కింద వైపు మనకి ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఉండేలాగా కొలుచుకోండి. సో కింద నుంచి పైకి 18 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. పొడవు అనేది మనకి 18 ఇంచెస్ రావాలి. ఇప్పుడు ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. అయితే కింద వైపు మనకి స్ట్రైట్గా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్ది క్రాస్ వస్తుంది కదండి. సో ఆ క్రాస్ అనేది కట్ చేయడం కోసం ఒకదాని మీద ఒకటి వేసుకొని డబుల్ ఫోల్డ్ వేసుకుని సైడ్ క్రాసెస్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేయకపోయినా కూడా పర్వాలేదండి, నేను కట్ చేశాను. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి వేసుకుని ఒకవైపు మాత్రమే ఫింగర్తో చూపించాను కదా, ఆ ఒక్కవైపు మాత్రమే స్టిచ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ప్యాంట్లో ఇంకొక పీస్ కట్ చేసుకున్నాను. పొడవు వచ్చేసి 8 ఇంచెస్ ఉండేలాగా, వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఈ పీస్ని చుట్టూ కూడా మడతపెట్టి కుట్టేసుకోవాలండి. ఇప్పుడు దీని మధ్యకి ఒక మార్క్ చేసుకుని మనం కుట్టుకున్నాం కదా, కరెక్ట్గా మధ్యకి వచ్చేలా చూసుకొని పైన ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదండి, ఫోల్డింగ్ కిందకి పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ పాకెట్ కోసం అంతేనండి. ఇలా స్టిచ్ చేసుకున్నాక చూసారా, పాకెట్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మడత పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మిగిలిన 2 వైపులు ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వైపు 3 ఇంచెస్కి ఇటువైపు, అలాగే అటు సైడ్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని మడత పెట్టుకోండి. ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు. ఇప్పుడు జస్ట్ ఆ సైడు ఈ సైడు మాత్రమే కుట్టుకోవాలండి. ఇటు సైడ్ అటు సైడ్ మాత్రమే, మధ్యలో కుట్టకూడదు. చూసారు కదా, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసుకుంటే కింద చూసారు కదా, ఈ షేప్ వస్తుందన్నమాట. ఇప్పుడు చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి. నేను ఫింగర్తో చూపిస్తున్నాను కదా, ఆ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసాను. జస్ట్ మనకి నీట్ ఫినిషింగ్ రావడం కోసం ఇది పక్కన పెట్టేసుకొని ఒక 2 స్ట్రిప్స్ మళ్ళీ నేను ప్యాంట్ భాగంలోదే కట్ చేసుకున్నానండి. పొడుగు 19 ఇంచెస్ ఉండేలాగా చూసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎడ్జ్లు అనేవి లోపలికి ఫోల్డ్ చేసేసి జస్ట్ స్ట్రిప్స్ కుట్టుకుంటాం కదా, అంటే లంగా బందులు లేకపోతే ప్యాంట్ బందులు స్టిచ్ చేసుకుంటాం కదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఈ 2 స్ట్రిప్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఎడ్జ్ లోపలికి వెళ్ళిపోయేలాగా చూసుకొని మడత పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒకేసారి స్టిచ్చింగ్ అయిపోతుంది అండ్ లావ్ కూడా వస్తుంది, మనం బ్యాగ్ తయారు చేస్తున్నాం కాబట్టి. ఇలా 2 స్ట్రిప్స్ తయారు చేసుకున్న తర్వాత బ్యాగ్కి కరెక్ట్గా మార్జిన్ చూసుకొని 2 అతికించేసుకోండి. నేనైతే అటు నుంచి 5 ఇంచెస్ ఇటు నుంచి 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఇలాగే యూస్ చేస్తే అంత లుక్ బాగోదు కాబట్టి నా దగ్గర మా పాపది ఓల్డ్ మిడ్డీ ఉందండి. సో దాని నుంచి ఈ లేస్ నేను కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లేస్ని నేను చాలా సన్నంగా ఉంది కాబట్టి డబుల్ ఫోల్డ్ వేసుకుంటున్నాను. చుట్టూ కూడా వేసుకోవాలండి. ఇలా కింద వైపున అలాగే పై వైపున కూడా వేసుకున్నాను. నాకు ఎంతవరకు అయితే ఈ లేస్ వచ్చిందో అంతవరకు కూడా నేను అడ్జస్ట్ చేసి అనేది వేసుకున్నాను. మీ దగ్గర ఏ లేస్ ఉంటే ఆ లేస్ మ్యాచింగ్ బట్టి వేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఒకసారి వేసుకున్నాను, అలాగే కింద వైపు కూడా వేసుకున్నానండి. అన్న మిడ్డీకి ఇలా చిన్న చిన్న లేస్ కూడా వచ్చాయండి, ఇవి కూడా బాగున్నాయి. సరే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి వీటిని నేను ఇలాగా పెట్టుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా మీరైతే డెకరేట్ అనేది చేసుకోవచ్చండి. సో ఇలా చేసుకున్న తర్వాత బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మనం ఇందాక పాకెట్ రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో చక్కగా వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇలాంటి బ్యాగ్స్లో ఏంటంటే వాటర్ బాటిల్ పెట్టుకుంటే అస్తమానం పడిపోతుంది కదా, సో అందుకని ముందుగానే పాకెట్ కూడా పెట్టి చూపించాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 2 చూద్దాం. వేరొక ప్యాంట్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చివరి భాగాన కట్ చేసేసుకొని మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాంట్ అంతా కూడా ఇలా ఓపెన్ చేసేయండి. కుట్టు ఉంటుంది కాబట్టి మనం కత్తితో కత్తిరించిన అవసరం లేదు, మధ్య మధ్యలో కట్ చేస్తే సరిపోతుంది. మిగిలినంతా కూడా ఈజీగా వస్తుందండి. సో ఇలా ప్లెయిన్ పీస్ లాగా తయారు చేసుకుని ఇప్పుడు దీంట్లో నుంచి మనం పీసెస్ కట్ చేసుకుందాం. దీంట్లో నుంచి నేను పొడవు వచ్చేసి 20 ఇంచెస్ అలాగే వెడల్పు వచ్చేసి 15 ఇంచెస్ ఉండేలాగా 2 పీసులు అయితే కట్ చేసుకున్నానండి. ఇలా 2 పీసులు కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే మెజర్మెంట్ తోటి ఒక క్యారీ బ్యాగ్, అలాగే మనకి సారీస్లో వచ్చేటువంటి స్పాంజ్ ఉంటుంది కదండి, స్పాంజ్ నేను ఎప్పుడు కూడా దాచిపెట్టుకుంటాను, ఇలాంటి వాటికి యూజ్ అవుతుందని చెప్పి దాన్ని కూడా సేమ్ మెజర్మెంట్ అంటే పొడవు 20 వెడల్పు 15 ఇంచెస్ ఉండేలాగా 3 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ క్యారీ బ్యాగ్, దానిపైన స్పాంజ్, అలాగే దానిపైన మెయిన్ క్లాత్ వేసుకుని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి, అలాగే మధ్యలో కూడా స్టిచెస్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇలాగే సెకండ్ పీస్ కూడా తయారు చేసుకోవాలండి. మనం 2 కదా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక పీస్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకుని ఓపెన్ ఉన్న వైపు నుంచి
4x4 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. ఓపెన్ ఉన్న వైపు మాత్రమే మార్క్ చేసుకోవాలి అండ్ ఒకవైపు మాత్రమే మార్క్ చేసుకోవాలి. 4x4 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదా, మనం 2 కదా కట్ చేసుకున్నాము, దాని మీద ఈ కట్ చేసినటువంటి పీస్ పెట్టుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీనికి ఎలాగైతే మనం అటువైపు ఇటువైపు 4x4 కట్ చేసామో దీన్ని కూడా అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత పై వైపున మడత పెట్టి కుట్టేసుకోవాలండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని 2 పీసెస్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టుకుని నేను ఇంకొక పీస్ అయితే రెడీ చేసుకున్నాను. దీని మెజర్మెంట్ వచ్చేసి పొడవు 12.5 ఇంచెస్, వెడల్పు కూడా 12.5 ఇంచెస్, 13 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. నా క్లాత్ సరిపోలేదు. ఇప్పుడు దీని చుట్టూ కూడా మడత పెట్టి కుట్టేసుకోవాలండి ఈ పీస్ని. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఒక పీస్ మాత్రమే తీసుకుని కరెక్ట్గా మధ్యకు వచ్చేలా చూసుకుని వీడియోలో చూపిస్తున్నది పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా దీని మధ్యకి ఎలా వస్తుందో చూసుకుని కొలుచుకోవాలండి. మధ్యకి ఒక మార్క్ ఇచ్చేసి అక్కడ వెల్క్రో స్టిక్స్ ఉంటాయి కదండి, దాన్ని అతికించేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా బటన్ ఉన్నా కూడా అతికించుకోవచ్చు. ఫస్ట్ అయితే వెల్క్రో స్టిక్కర్ అనేది ఒకటైతే అతికించుకున్నాను. ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదా, దీనిలా రివర్స్ తిప్పేసి రైట్ సైడ్స్ 2 లోపలికి వచ్చే విధంగా చూసుకుని 3 వైపులా స్టిచ్ చేసుకోవాలి. సో 3 వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా నీట్గా ఉండడం కోసం 3 వైపులా కూడా ఇలా పైపింగ్ ఇచ్చేయాలండి. నేను ఈ క్యారీ బ్యాగ్తోనే కుట్టేసుకున్నాను, లేదు అంటే మీరు క్లాత్ తీసుకోవచ్చు. తర్వాత ఇలా క్రాస్గా 2 వైపులా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుని దీనికి కూడా పైపింగ్ అనేది ఇచ్చేయాలి. కుట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ చేస్తే బ్యూటిఫుల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం వెల్క్రో స్టిక్కర్ ఒకవైపే కదా మనం అతికించుకున్నాము, ఇంకొక వైపు కూడా కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో చూసుకుని అక్కడికి మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకుని ఇంకొక స్టిక్కర్ కూడా అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత 4 వైపులకు కూడా బ్యాగ్ అనేది నిలబడడం కోసం చూస్తున్నారు కదా, స్ట్రైట్గా జస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నానండి, చేయకపోయినా పర్వాలేదు. అలాగే 10 ఇంచెస్ పొడవు ఉండేలాగా 2 స్ట్రిప్స్ తీసుకుని అటువైపు ఇటువైపు కూడా జాయిన్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, జస్ట్ మనకి హ్యాండిల్స్ అంతే. సో చూసారు కదండి, వేసుకుని బోర్ కొట్టినవి లేకపోతే కొంచెం కండిషన్ బాగాలేనివి మీ దగ్గర ప్యాంట్స్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ప్యాంట్సే ఉండాలని ఏమీ రూల్ లేదండి. ఇలాంటి క్లాత్ మీ దగ్గర ఏది ఉన్నా కూడా సేమ్ మెజర్మెంట్స్ తీసుకుని మీరు ట్రై చేయొచ్చు. బ్యూటిఫుల్గా ఉంటాయండి, మనకి ఎవ్రీడే యూజ్ అవుతాయి. బట్టలు పెట్టుకోవడానికి ఆర్గనైజర్ కానివ్వండి, లేకపోతే హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి, ప్రతిరోజు మనకి యూజ్ అవుతూనే ఉంటాయి కదా. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్